నాలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. అలాగే ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వాధికారి, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మా జీవితము గడ్డి పువ్వు వంటిది, నీటి మీద ఆవిరి వంటిది, త్రాసు మీద ధూళి వంటిది. ఆయనను మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి సజీవ ప్రాప్తిచ్చి జీవము గల మీ మాటలు వినడానికి మరి యొక్క సమయాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఇంకెవరైనా రావాల్సిన వారుంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. చేరువచ్చిన మేము శ్రద్ధగా మీ వాక్యాన్ని విని, మీ మాటలు విని బాగుపడడానికి, మేలు పొందడానికి, దీవించబడడానికి కృప చూపండి. మీరు మాతో మాట్లాడి మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు శరీరధారిగా భూలోకములో ఉండినప్పుడు అనేకులు యేసు ప్రభు దగ్గరికి జనసమూహాలు వచ్చినారు. చాలామంది వచ్చినారు, గుంపులు గుంపులుగా వస్తున్నారు. వాళ్ళల్లో కొందరు రొట్టెల కోసం వస్తూ ఉన్నారు, కొందరు స్వస్థత కోసం వస్తూ ఉన్నారు, కొందరు అద్భుతాలు చూడాలని చెప్పి వస్తున్నారు, కొందరు నిజంగా ఆయనను వెంబడించాలని వస్తున్నారు. అంటే వెంబడించేటువంటి సమూహములో రకరకాల ఆలోచనలు, తలంపులు కలిగిన వారు వెంబడిస్తున్నారు. ఒకే మనసు, ఒకే ఆలోచన ఉన్నోళ్ళు లేరు, రకరకాలుగా ఉన్నారు. మన చేతికి 5 బ్రేళ్ళు ఉంటే 5 ఒకే రకంగా లేవు, సమానంగా. ఆ 5 ఆ విధంగా ఉండడం వల్లే మన పిరికిడికి బలం వచ్చేది, పట్టుత్వం వచ్చేది. 5 సమానంగా ఉంటే గిన ఏది రాదు. అది దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. చేతులకు బ్రేళ్ళు ఇట్లుండాలా, కాళ్ళకి ఇట్లుండాలా బ్రేళ్ళు అని చెప్పి. మనం అన్నీ సమానంగా పెట్టుకున్నామనుకో ఎట్లుంటుందో తెలిసినా మీకు? మన చేతి బ్రేళ్ళను సమానంగా చేసుకున్నామనుకో పని చేయగలుగుతామా? ఏ పని చేయలేము. కాబట్టి దైవగ్రంథంలో రకరకాల తలంపులతో, రకరకాల ఆలోచనలతో వెంబడించినారు. మరి వెంబడించిన వారిలో కొన్నిసార్లు యేసుప్రభు అడిగినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 61, 62 వచనాలలో అనేకులు ఆయన వెంబడించిన వారిలో వెనక తీసిపోయినారు. అప్పుడు యేసుప్రభు పేతురును పిలిచి, ఏమయ్యా, మీరు కూడా పోతారా అన్నాడు. అంటే మేము ఎక్కడికి పోము, నీ యొద్ద నిత్య జీవము కలిగిన మాటలు ఉన్నాయి, నీ యొద్ద నిత్య జీవము కలిగిన మాటలు ఉన్నాయి, నువ్వు దేవుని కుమారుడవు, నీవు క్రీస్తువు అని చెప్పి నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ పోమన్నారు. కాబట్టి
యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ప్రాంతములో సుకార్ అనే గ్రామములో సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుచున్నది. సమరయ స్త్రీ యేసు ప్రభును అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉందంటే 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చినాడా లేదా యేసు ప్రభు? నేను కాదు ఇంకొకళ్ళు అన్నాడా? బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి పోయి, నువ్వెవరయ్యా, మమ్మల్ని పంపినోళ్ళ దగ్గరికి పోయి మేము చెప్పాలా, అధికారులకు చెప్పాలా, నువ్వు ప్రవక్తవా, ఏలియవా, క్రీస్తువా, ఇర్మియావా, ఎవరివో చెప్పంటే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినాడు, యెషయా గ్రంథము 40 అధ్యాయంలో రాయబడినటువంటి అరణ్యములో కేక, అరణ్యములో ఒకని శబ్దము అని చెప్పి తెలియజేసినాడు. ఆ శబ్దాన్ని నేనే అని చెప్పినాడు. నేను క్రీస్తును కాదు, నేను ఏలియాను కాదు, నేను ఎవరిని కాదు, అరణ్యములో కేక వయ్యి ఒకని శబ్దము అని చెప్పి తెలియజేసినాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వెవరయ్యా అన్నప్పుడు యేసుప్రభు సమరయ స్త్రీతో చెప్తున్నాడు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అన్నప్పుడు నీతో మాట్లాడుచున్న వాడను నేనే అన్నాడు. మెస్సయ్య ఎవరో కాదు నేనే అన్నాడు. ఆమె ఒక మాట అనింది. ఏమనిందంటే, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధిస్తాడు అనే మాట అనింది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా అనే మాట రాయబడింది. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయనని ఆ మాట రాయబడింది. అయితే దేవుని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇదే 6వ అధ్యాయము యోహాను సువార్త 45వ వచనం, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే అని చెప్పి తెలియజేసినాడు. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, సమరయ స్త్రీ యేసు ప్రభుతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు లేదా సమస్తమును మాకు బోధిస్తాడు అని యేసు ప్రభుతో చెప్పింది. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 45వ వచనంలో, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు ప్రతిరోజు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఇప్పుడు బోధ చేసేది ఎవరు? యేసు ప్రభువే. బోధ చేస్తున్నది యేసు ప్రభువే. మరి యేసు ప్రభుని గురించి ప్రవక్తలు లేఖనాలు ఏం రాయించినారు? వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఇప్పుడు బోధ చేస్తున్నది దేవుడా యేసుక్రీస్తా? దేవుడు మరియు యేసుక్రీస్తు. ఆయనే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవుడు మానవుడిగా వచ్చినాడు అన్నది సత్యము. ఈ దినాలలో కలిపి చెరిపి బోధలు చేసి రకరకాల మనసత్వాలు, రకరకాల విశ్వాసాలు బోధ చేస్తున్నారు. యేసు ప్రభువుని గురించి ప్రవక్తలు చెప్పినారు, ప్రజలందరూ దేవుని చేత బోధింపబడుదురు అని రాయబడింది. మరి యేసు ప్రభు వచ్చి 3.5 సంవత్సరాలు బోధ చేసినాడా లేదా? అనేక ప్రాంతాలు తిరిగినాడు. గలిలయ ప్రాంతము, యూదయ ప్రాంతం, సమరయ ప్రాంతము, పెరయ ప్రాంతము, ఆ ప్రాంతాలు, ఆ దేశాల్లో, ఆ పట్టణాల్లో, ఆ గ్రామాలలో 3.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు.
మీరు దేవుడని ఎవరినైతే పిలుస్తున్నారో, మీరు దేవుడని ఎవరినైతే తలంచుతున్నారో, ఆ దేవుడే, మీరు దేవుడని అనుకుంటున్నారు కదా, ఆ దేవుడే నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు అన్నాడు. ఓసారి హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం, ఏలైనగా 5వ వచనంలో, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయిందును, ఆయన నాకు కుమారుడైండుననియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పెనా అన్నాడు. అలాగే 9వ వచనములో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారికి అంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. మనకు కావాల్సిన మాట ఏంటంటే, కుమారుని గురించి 8వ వచనం, కుమారుని గురించి ఏమంటున్నా అంటే, అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే 8వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనంలో తన కుమారుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్పి తండ్రి పలుకుతున్నాడు. ఎవరిని గురించి? కుమారుని గురించి తండ్రి ఏమని పిలుస్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను, కుమారుని గూర్చి అయితే అని రాయబడింది. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడంటే నీతో మాట్లాడుచున్నవాడను నేనే అన్నాడు. యూదులందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం, క్రీస్తు కోసం. మరి ఇంక ఆయనే వచ్చి నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను అని చెప్పి 100 సార్లు చెప్పినా మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. నువ్వు చెప్పయ్యా, ఎందుకు? మీకు స్పష్టంగా చెప్తానే కానీ మీకు అర్థం కాకపోతే ఏం చెప్పాలా? మీరు భూలోకములో ఇంతవరకు ఆయన స్వరము మాత్రమే విన్నారు, ఆయన స్వరూపము మీరెప్పుడూ చూచి ఉండలేదు అన్నాడు. ఈ 3వ అధ్యాయము 13వ వచనములో, మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అని చెప్పినాడు. పరలోకము నుండి దిగొచ్చింది నేనే, పరలోకానికి ఎక్కిపోయింది నేనే. ఇంకా భూమి మీద ఉంటే ఏ మానవుడు పరలోకానికి ఎక్కి పోలేదు. ఎప్పుడు ఎక్కిపోతారు పరలోకానికంటే చివరిలో, ఫైనల్లో పరలోకం అందరికీ ఉండేది. ఇప్పుడిప్పుడే రాదు, అది ఇప్పుడిప్పుడే రాదు. కాబట్టి యేసు ప్రభువే చెప్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యములు 2:39 అనుకుంటా, చూడండి ఒకసారి. లేదు, 2:31. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను అని రాయబడింది. అలాగే ఈ 2వ అధ్యాయంలో ఒక స్థలములో 30వ వచనం ఏమనిందంటే, మూల పురుషుడు సహోదరులారా 29లో, సహోదరులారా మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది.
అతడు ప్రవక్త అయ్యుండెను గనక అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమనుందంటే ఆయన పరలోకమునకు ఎక్కిపోలేదు అని చెప్పే మాట రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములలోనే ఒక చోట దావీదు కుళ్ళిపోయినే కానీ పరలోకమునకు ఎక్కిపోలేదు అనే మాట 30 దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను అని రాయబడింది. దావీదు ఎక్కడ పోలేదంట? పరలోకం పోలే. మరి దేవునికి ఎలాంటివాడు దావీదు? దేవునికి ఎలాంటి వాడు దావీదు? అపోస్తల కార్యములు 13:22లో దేవునికి హృదయానుసారుడు, చిత్తానుసారుడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చినవాడు, దేవుడు కోరుకున్నవాడు. దేవుడు కోరుకున్నవాడే పరలోకంలోకి ఎక్కిపోలేదంట. మరి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడినాడు దావీదు. అందరూ అక్కడనే ఉండేది. అబ్రహాము రొమ్ము అంటే ఇంతకుముందు చెప్పిన అది ఒక బిరుదు. పరదైసు అనే ఆ స్థలానికి పెట్టిన పేరు అబ్రహాము రొమ్ము అని చెప్పి పేరు పెట్టినారు. దేవుడు ఉండేటువంటి లోకాన్ని ఏమని పిలుచున్నాము? దేవుడు ఉండే లోకాన్ని ఏమంటున్నాం? పరలోకము. మనుషులు ఉండే లోకాన్ని ఏమంటున్నాం? భూలోకము. నమ్మనోళ్ళు పోయినారు చూడు, యేసుప్రభుని నమ్మకుండా లోకం విడిచిపోయినారే, వాళ్ళు ఏ లోకంలో ఉన్నారు? పాతాళ లోకం. అన్ని క్లారిటీగా ఉన్నాయా లేదా బైబిల్లో? నమ్మనోళ్ళు పాతాళ లోకము, దేవుడు ఉండేది పరలోకము. మరి దేవుని నమ్ముకునే వాళ్ళు ఉండేది పరదైసు. దేవుని నమ్ముకొని లోకం విడిచే పరదైసు. ఎవరు ఎక్కడుండాలనో దేవుడు నిర్ణయం చేసి పెట్టినాడు. కాబట్టి పరలోకమునకు ఎక్కిపోయిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే పరలోకమునకు ఎక్కిపోయిన వాడు అని చెప్పి యేసుప్రభే చెప్పినాడు. మరి మేము చూసినామన్నా యేసుప్రభును, మేము చూసినాము, మాతో మాట్లాడినాడు, పేతురు కూడా మాట్లాడినాడు, మోషే కూడా మాట్లాడినాడని సభలో ఇట్లా మాట్లాడుకుంటూ మధ్యలో కొన్ని తెచ్చన్నారు. ఎవరిని చూసినారంట? యేసుప్రభును చూసినాము, పేతురును చూసినాము, మేము మాట్లాడినాము అంటున్నారు. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే పరలోకానికి ఏ మనుషుడు ఎక్కిపోలేదని దేవుడు చెప్తుంటే నేను ఎక్కిపోయినా అంటే ఇంకా ఏమనాలా? వాళ్ళని ఏమనాలా? అబద్ధికులు అనాలా. ఎక్కిపోయినామంటే ఏమనాలా? అబద్ధికులు అనాలా. మూడవ ఆకాశమునికి ఎక్కిపోతిని అన్నాడు. ఎవరు? పౌలు. దైవజనుడు ఎక్కడ పోయినాడు? మూడవ ఆకాశానికి ఎక్కిపోయినాడన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ ఆకాశంలో ఏముంది? పరదైసు ఉంది. మూడవ ఆకాశంలో పరదైసు ఉంది, మూడవ ఆకాశంలో పరలోకం కూడా ఉంది. కాబట్టి యేసు ప్రభు నేనే మెస్సయ్యను అన్నాడు. అలాగే 9వ అధ్యాయం 35వ వచనములో యోహాను సువార్త 9:35లో ఒక మాట అన్నాడు. గుడ్డివాంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని చెప్పి అడిగినాడు. అడిగితే ఎవరయ్యా ఆయన విశ్వాసం ఉంచడానికి అంటున్నాడు యేసుప్రభుతో. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీతో మాట్లాడుచున్న వాడను నేనే, దేవుని కుమారుని నేనే అన్నాడు. దేవుని కుమారుణ్ణి నేనే అన్నాడు. మీరంతా ఎవరి కుమారులు అంటే ఏం చెప్పాలా? బైబిల్లో యేసుప్రభు ఏమన్నాడంటే నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. దేవుని కుమారుణ్ణి అన్నాడు. మెస్సయ్యను నేనే అన్నాడు. క్రీస్తును నేనే అన్నాడు. దేవుడే నన్ను పంపినాడు భూలోకానికి అని చెప్పినాడు. నేను వచ్చింది తండ్రి నామమున వచ్చినానన్నాడు. ఏ నామమున? తండ్రి నామమున వచ్చినానన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి, ఇంకా దేవుని కుమారుణ్ణి, ఆయన కుమారుడు కాబట్టి నేను దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు, ఇక్కడ కూర్చొని చిన్నపిల్లలు, మా నాయన మా అమ్మని రోడ్డు మీద బయటోళ్ళని పిలిచారా? రోడ్డు మీద మా నాయన మా అమ్మ పోతున్నారు రోడ్డు అమ్మడి అంటారా? ఎందుకన్నారు? ఎవరిని పడితే వాళ్ళని పిలిచారా అమ్మ నాయనని?
ఎందుకు పిలిచారు అట్లా? వాళ్ళు మనుషులే కదా. ఎందుకు పిలిచారు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకు ఉంటారు, తెలుసు కదా. అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనక నేను దేవుని కుమారుని అని చెప్పినాడు. మనమంతా తల్లిదండ్రుల ద్వారా కలిగిన వాళ్ళము, తల్లిదండ్రులను అమ్మా నాయన అంటున్నాము. అలాగే దైవ గ్రంథంలో ఏమంటాడంటే వాక్యం వలన ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమవుతామంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, తన్ను ఎందరూ అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. మనం కూడా చెప్పుకోవచ్చు, మీరెవరరా అంటే మేము దేవుని పిల్లలం. మేమెవరిమి? దేవుని పిల్లలం. నేను యూట్యూబ్లో ఒకటి చిన్నది పెట్టినాను. కోడి ఒక 10 పిల్లలు లేపింది. కోడి 10 పిల్లలు లేపింటే బాత్ వచ్చి దొలుకొని పోతుంది 10 పిల్లలను. ఈ కోడి అంటా ఉంది, ఏమంటుందంటే, ఏం మత్తు మందు పెట్టినావా నా పిల్లలకు అట్లా ఎంబడి పడినాయి నీ ఎంబడి అంటే. సాతానుడు లోకంలో మత్తు మందు చల్లినాడు ప్రజల మీద. దేవుని వెంబడి పోకుండా ప్రజలు సాతాను వెంబడి పోతున్నారు. సాతాను ఏం చేస్తున్నాడు? పాతాళానికి దొలుకొని పోతున్నాడు. దేవుడు ఎక్కడ దొలకపోతున్నాడు? పరలోకానికి దొలుకొని పోతాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చినాడు. అందుకే మనము తండ్రి, అబ్బా, నాయన అని పిలిచాం. ప్రార్థన చేసేటప్పుడు నాయన అనే పదం ఉపయోగిస్తాము, తండ్రి అనే పదం ఉపయోగిస్తాము, అబ్బా అనే పదం ఉపయోగిస్తాము. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కనుక. భౌతికంగా శారీరకంగా భూమి మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనము వాళ్ళకి పిల్లలమే. కానీ ఆత్మీయంగా మనల్ని తల్లిదండ్రులనైనా మనల్నైనా అందరినైనా బ్రతికించేది దేవుడు గనక దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. తండ్రి ఆయనే, తల్లి ఆయనే. నేను ఈ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు యేసుప్రభు సంభాషణ మీరు బాగా గమనించినట్లయితే ఆలోచన చేయండి ఒకసారి. అక్కడ రాయబడిన మాటలలో యేసుప్రభు దప్పికొన్నాడు, నీళ్ళు కావాలని అడిగినాడు. అప్పుడు ఆమె ఏమనిందంటే 12వ వచనం, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. సంభాషణ కొంచెము ఆలోచన చేయండి. నేనేం చెప్తున్నంటే యేసు ప్రభు ఆమెలో ఊరుతాయన్నాడా, వానిలో అన్నాడా? ఆమెలో అన్నాడా, వానిలో అన్నాడా? వానిలో అంటున్నాడు, ఆమెలో కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలు మొత్తము అవ్వ ద్వారా వచ్చిన వాళ్ళు. ప్రపంచంలో వచ్చినటువంటి పురుషులందరూ ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళు. జనరేషను మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. స్త్రీలు కనినట్లు వర్షంలో దాంట్లో లిస్టులో పెట్టినాడా? అబ్రహాము ఇసాకును కనను, ఇసాకు యాకోబును కనను, యాకోబు ఎవరిని కన్నాడు? యూదాను కనను, యూదా ఫేరస్ను కనను, ఫేరస్ ఇంకా ఇట్లా లిస్ట్ ఇచ్చినాడు. ఏందా మొగోళ్ళు కంటున్నారు బైబిల్లో అన్న ఒకడు ప్రశ్న ఇచ్చన్నాడు. ఏందా అంతా మొగోళ్ళే కన్నారే బైబిల్లో అంట? నీకు మెంటల్ లేచిందిరా? మెంటల్ లేచింది కాబట్టి ఆ మాట అంటున్నావు. అది యేసుప్రభు యొక్క వంశవృక్షాన్ని తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు అక్కడ. కాబట్టి యేసుప్రభు సమస్యతో మాట్లాడేటప్పుడు వాని కడుపులో నుండి అనే మాట అంటున్నాడు. అందుకే నీళ్లు కావాలని నాకు అంటే పోయి భర్తను పిలుచుకొని రాపో అన్నాడు. వాడు వచ్చే కానీ నీళ్ళు రావన్నాడు. ఎవరు? భర్త వచ్చేనే అన్నాడు. అర్థమవుతుందా మీకు?
మరి మన ప్రపంచంలో ఉన్న సహోదరులల్లో ఏమవుతారు, స్త్రీలల్లో ఏమవుతారు అంటే అది దేవునికే తెలుసు. లోకం విడిచినాక ఏమవుతారో అది దేవునికే తెలుసు, అంతే. దానికి ముఖ్యమైన కేంద్రస్థానము ఆదాము. స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాములో నుండి వచ్చినాడు. ఆదాము ఎక్కడి నుండి వచ్చినాడు? మట్టిలో నుండి వచ్చినాడు. మరి యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు? పరలోకం నుండి వచ్చినాడు. నేను ఈ లోక సంబంధిని కాదు, నేను పైనుండి వచ్చిన వాణ్ణి అన్నాడు. నేను పరలోక సంబంధిని అన్నాడు. పరలోక సంబంధి మరి భూలోక సంబంధి ఆకారాన్ని ధరించినాడని రాయబడింది. స్త్రీని ఎన్నిక చేసుకొని స్త్రీ ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడని చెప్పి రాయబడింది. కాబట్టి ఎవరితో మాట్లాడినా కానీ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే వాని కడుపులో ఉండి జీవజల నదులు పారును అంటున్నాడు. జీవజల బుగ్గలు పారుతాయని చెప్తున్నాడు. సరే, గుడ్డివాడు చూపు పొందిన తర్వాత దేవుని కుమారుని యందు నీ విశ్వాసం చూస్తున్నావంటే ఎవరు అన్నాడు. అంటే నేనే అన్నాడు. నేనే అంటున్నాడా? నేను కాదు, ఇంకొకళ్ళు అంటున్నాడా? మనమేమనాలా? మేమే. మందిరాన్ని పెట్టలు ఎవరు అంటానే రేపు వచ్చారు, ఇంకా 2-3 ఏళ్ళు ఉన్నాక వచ్చారు మన దగ్గరికి కూడా. మందిరాన్ని పెట్టల పేర్లు ఇయ్యరు అంటాడు. మేము బోలా స్వామి, మాకే అలా మందిరంతో ఆలది, అది మాదెందకాయ, మేము అస్సలే పోము అని తప్పించుకున్నారనుకో. మేము మందిరానికి పోయేటోళ్ళం కాదని చెప్పినారనుకో, అయిపోయా, ఏముండదు, ఉత్తది జీరో. మేము పోయేటోళ్ళేమని ధైర్యంగా చెప్పాలా. యేసుప్రభు చెప్పినాడా లేదా? క్రీస్తు అనబడిన మెసేజ్ వచ్చాడంటే నేనే అన్నాడు. దేవుని కుమారుని విశ్వాసం చూస్తున్నావా అంటే ఎవరు నాయన అంటే నేనే అన్నాడు. అలాగే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు దమస్కు మార్గంలో పోయేటప్పుడు ఒక మాట అన్నాడు. చూస్తారా? 9వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. ప్రభువా, నీవెవడవని అడగగా ఆయన నీవు హింసించుచున్న యేసును అని చెప్పినాడు. ఇదే మాట 26వ అధ్యాయంలో ఏమనుందంటే నజరేయుడైన యేసును అన్నాడు. ఏమన్నాడు? నజరేయుడైన యేసును అన్నాడు. ఎవరు నువ్వు అంటే నేను నజరేయుడైన యేసును అన్నాడు. ఎవరు నువ్వు అంటే క్రీస్తు అనబడిన మెస్సయ్యను నేనే అన్నాడు. ఎవరు నువ్వు అంటే దేవుని కుమారుని నేనే అన్నాడు. ఇంకా దానికి సపోర్టుగా వచనాలు మీకు చెప్పినాను. ప్రవక్తల లేఖనాలు దేవుని చేత బోధింపబడుదురు అని రాయబడి ఉన్నది. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వచ్చి ప్రజలకు బోధ చేసినాడు 3.5 సంవత్సరాలు అని. ఆయన బోధించినది. ఆయన బోధించినాడు, శిష్యులకు అప్పగించినాడు, బోధన అప్పగించినాడు. ఆ బోధ అప్పగించి పరలోకానికి పోయినాడు. తర్వాత పౌలుకు కూడా బోధ అప్పగించినాడు. ఆ పౌలు కూడా తిమోతికి, అలాగే తీతుకు, ఫిలోమోనుకు కొందరికి ఆ బోధ అప్పగించి ఆయన కూడా లోకం విడిచిపోయినాడు. బోధ అప్పగించి పోతా అన్నారు. ఆ బోధలోనే మనం కట్టబడాలి. లోకములో బోధలు రకరకాలుగా ఉన్నాయి. మన బోధ ఏ బోధ? అపోస్తలుల బోధ. కాబట్టి దైవగ్రంథాన్ని పరిశీలన చేస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. సరే, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా అనేటువంటి ఆమె యేసు ప్రభుతో ఒక మాట చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడమైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. తర్వాత 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తతో యేసుప్రభు అంటున్నాడు నీ సహోదరుడు మరలా లేస్తాడు అన్నాడు. అంటేనే ఆమె అంటుంది, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. ఈమె ఏమి తెలుసుకునేది? అంత్యదినమున పునరుత్థానమందు లేపుతావని నేను ఎరుగుదును, లేస్తాడని నేను ఎరుగుదును అంటుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అన్నాడు.
జీవాన్ని నేనే అన్నాడు, సత్యాన్ని నేనే అన్నాడు, మార్గాన్ని నేనే అన్నాడు, తర్వాత గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో సత్యము అంటే 10 రకాల సత్యాలు ఉంటాయి. ఒకటే సత్యము. ఆ సత్యవేద గ్రంథమే పరిశుద్ధ గ్రంథము బైబిలు. యేసు ప్రభు నేనే సత్యం అంటే ఇంకొక ఆయన వచ్చి నేను కూడా సత్యం అంటే ఎట్లుంటుంది? ఎవరన్నా వచ్చినారా అట్లా నేను కూడా సత్యమేని? భూప్రపంచంలో ఎవరన్నా వచ్చినారా? ఎవరు రాలేదు. ఇక్కడ మార్తతో చెప్తున్నాడు, పునరుత్థానము నేనే, జీవము నేనే. మీరు క్యాచ్ చేయాల్సిన అంశం ఏంటంటే, సమరయశ్రీ ఏం చెప్పిందంటే యేసుప్రభుతో మెస్సయ్య వచ్చాడని నేను ఎరుగుదును అనింది. ఈ మార్తమ్మ ఏం చెప్తుందంటే అంత్యదినమున పునరుత్థానమందు నా సహోదరుడు లేస్తాడని నేను ఎరుగుదును అంటుంది. నీ సహోదరుడు లేచేది ఇప్పుడు అంత్యదినం దాకా కాదు, ఈరోజే లేచాడు అని చెప్పినాడు యేసుప్రభు. ఆ పునరుత్థానము నేనే, జీవము నేనే. నా యందు శ్వాసం ఇచ్చినవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు శ్వాసం ఇచ్చినవాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే ఎవరినైనా మీరు ఎవరు ప్రభువా నీవు అంటే ఆయన దాపరికంగా చెప్పాడు, నేనే వెలుగును, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, నేనే మీ కొరకు మరణాన్ని పొందింది, నేనే దేవుని గొర్రెపిల్లను, నేనే అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఇన్ని చెప్పినా కానీ యేసుప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పినాడు? చూపారు మాకు రెఫరెన్సు ఎక్కడ చెప్పినాడో చెప్పండి. అంటే ఏం చూపించాలి వాళ్ళకు? ఆయన మాటలు, ఆయన సంభాషణ, ఆయన ఎందుకు వచ్చినాడో, ప్రవక్తల లేఖనాల్లో ఏం రాయబడిందో, కీర్తన గ్రంథంలో ఏం రాయబడిందో, మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో అవన్నీ నన్ను గురించి రాయబడిన ఆయన యేసుప్రభే చెప్పింటే మనమెవరము నిన్ను గురించి రాయబడలేదు అననికి? మనకుందే అధికారము మొత్తము. ఇంకా క్లారిటీ ఇస్తా చూడండి మీకు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు. ఏ వాక్యము? దేవుడైన వాక్యము శరీరధారిగా అనే మాట రాయబడింది. మరి ఈ యోహను సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 52వ వచనం, యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. 55వ వచనం, నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము, జీవము గల తండ్రి నన్ను పంపెను అని రాయబడింది. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడైన వాక్యమే 14వ వచనంలో, మొదటి అధ్యాయం 14వ వచనంలో శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ శరీరం ఏంటి? వాక్యము. వాక్యం అనే శరీరము గుర్తుపెట్టుకోండి. వాక్యము ఎవరి శరీరము? యేసుప్రభు శరీరము. దాన్ని దైవజనుడు ఇంకా ముందుకు అర్థమయ్యేటట్లు చెబుతూ ఏమన్నాడంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన శరీరము సంఘమే అన్నాడు. యేసుప్రభు శరీరం ఎవరు? సంఘము. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన శరీరం ఏంటి? మనమే. యేసుప్రభు యోహను సువార్త 2వ అధ్యాయంలో ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల లోపల నేను దానిని లేపుతానన్నాడు. 3వ దినాన లేపుతా అన్నాడు. అంటే శరీరం అనే దేవాలయం అన్నాడు, శరీరం అనే సంఘము అని. మనము ఆయన శరీరములో, ఆయన వాక్యములో ఎదుగుచూ ఉన్నాము, ఆయన శరీరములో అంటుకట్టబడి ఉన్నాము.
శరీరం అనే సంఘములో చేర్చబడినాము. ఆ జీవాహారము ఆయన ఇచ్చిన వాక్యమే. ప్రతి ఆదివారం రొట్టె విడిచేటప్పుడు ఆ రొట్టె యేసు ప్రభు శరీరానికి గుర్తు అన్నాము. ఆ శరీరము వాక్యము అన్నాము. ఆ వాక్యమే దేవుడు అన్నాము. దేవుడే సంఘము అన్నాము. అపోస్తుల కార్యములు 20:28 దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఏమిచ్చి సంపాదించినాడు? స్వరక్తం ఇచ్చి. చాలామంది పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఆదికాండం 11 నోవహు కుమారులు షేము, హాము, యాపేతులు మేము గొప్ప పేరు సంపాదించుకోవాలని చెప్పి బాబేలు కట్టినారు. ఆకాశం అంటేంత వరకు. దేవుడు ఏం చేసినాడు? వాళ్ళ భాషలు తారుమారు చేసి నలుదిక్కుల పంపినాడు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం పంపితే వాళ్ళ భాషలు వేరైపోయినాయి. ఇంకా అప్పటి నుంచి భాషలు ప్రపంచంలో మొదలైనాయి. కాబట్టి పేరు సంపాదించుకోవాలని చెప్పి కొందరు, ఊరు సంపాదించుకోవాలా, మంచి పేరు సంపాదించుకోవాలని కొందరు. బైబిల్లో రాయబడిన లిస్టు దండిగొంది. పేర్లు సంపాదించుకునేటోళ్ళు మచ్చుకున్నారు. అందుకనే మీరు ఏ సామాను కొనే పేర్లు రాసేటోళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? పుట్టినప్పుడు రాసేటట్టు హాస్పిటల్లో పేర్లు రాస్తారు. పుట్టితానే ఏదో ఒక పేరు పెట్టరు, మేము రాసుకోవాలా. పేరు లేనోడు, ఊరు లేనోడు ఉన్నాడా భూమి మీద? పేరు, ఊరు లేనోడు ఉన్నాడా భూమి మీద? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. పుడతానే ఆధార్ కార్డు. అబ్బా, శిశు ఆధార్ కార్డు. నెల లోపలనే తమ్ము ఎత్తన్నారు, కండు పెడుతున్నారు, అన్నీ తీస్తున్నారు నెలకే. గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ఆయన శరీరములో మనం ఏమైనామంటే అవయవాలం అన్నాడు. ఈ అవయవాలు క్రీస్తు అనే శరీరములో, క్రీస్తు అనే సంఘములో మనము అతకబడి ఉన్నాము. ఆ జీవాహారము ద్వారా మనం యుగయుగాలు జీవిస్తామన్నాడు. పితరులు, ఇశ్రాయేలు ప్రజల పితరులు అరణ్యములో ఏం తిన్నారు? మన్నా తిన్నారు. అది దేవదూతలు తినే ఆహారం అని రాయబడింది. ఆ మన్నా తిన్న వాళ్ళంతా ఏమైనారు? చనిపోయినారు. కానీ ఈ ఆహారం, వాక్యమైన జీవాహారాన్ని తినేవాడు నిరంతరము బతుకుతాడు. మీకు ఒకటే గుడి గుర్తు, లోకం ఇడిచిపోయినా, ఎక్కడున్నా, మనం భూమి మీద బతికినా, ఒకవేళ లోకం ఇడిచినా మనలో వెంట వచ్చేది వాక్యమే. గుర్తుపెట్టుకోండి. మనలో ఉండాల్సింది ఏంటి? వాక్యమే. పదే పదే చెప్పేది వాక్యం. అదే 119వ కీర్తనలో ఆ 9వ వచనంలో అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు హృదయములు ఏముంచుకున్నాడు? వాక్యం. హృదయములు ఏముండాలా? వాక్యం ఉండాలా. ప్రేమికుడు కాదు ఉండాల్సింది హృదయంలో, ప్రేమికురాలు కాదు. హృదయంలో ఎవరు ఉండాలా? వాక్యం ఉండాలా. వాక్యానికి చోటు ఉండాలా. అందుకే అన్నాడు, నా వాక్యానికి మీకు చోటు లేదు గనక మీరు నన్ను చంపవెదుకుచున్నారు అన్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము ఇలాంటి పనులు చేయలేదయ్యా. ఆయన నన్ను చూడాలని, ఆయన నాతో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేసినాడు, ఆనందించాలని చూసినాడు. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానన్నాడు. నిక్షేమగా అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. దేవుని సృష్టికి ఆదేయి ఉన్నవాను నేనే అన్నాడు. భూమి పుట్టక మునిపే ఉన్నానన్నాడు. భూమికి జగత్ పునాది వేయబడక మునిపే నేను ఉన్నానన్నాడు. ఇవన్నీ ఉన్నానని చెప్పింది యేసు ప్రభు, నేను కాదు. ఎవరు చెప్తున్నారు? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానంటే నీకు 50 ఏళ్ళు లేవే, నువ్వు 2000 సంవత్సరాల కిందట వచ్చినావే, మా చరిత్ర చూడు, లక్షల సంవత్సరాలు అయింది భూమి పుట్టి, బైబిల్లో ఉండేదంతా తప్పు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో ఏముందో ప్రపంచంలో జరుగుతుంది అంతేగా, వేరేది ఏది లేదు. బైబిల్లో ఏ దేశాల పేర్లు ఉన్నాయో అవి ప్రపంచంలో ఉన్నాయి. బైబిల్లో ఏ జాతుల ప్రజలు ఉన్నారో వాళ్ళంతా ప్రపంచంలో ఉన్నారు. దేవుడు బైబిల్లో ఏం రాసి పెట్టినాడో అదే జరుగుతూ ఉంది. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎన్ని దినాలు? ఒక దినము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ప్రభు రాకడ ఆలస్యమని మీరు తలంచవద్దు, ఆయన మన ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు అని చెప్పి తెలియజేస్తూ, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినం అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి పోయి ఎన్ని రోజులైంది?
సంవత్సరాలు కాదు, రోజులు. 1000 సంవత్సరాలు ఒక దినం అయితే ఇప్పుడు ఎన్ని వేల ఏండ్లైంది? 2025 సంవత్సరాలు. అంటే 2 దినాలు దాటిందా లేదా? ఇప్పుడు 3వ దినముల వన్యామా లేదా? 3వ దినముల వన్యామా లేదా? లేపుతానన్నాడు. ఈ దేవాలయంను పడగొట్టండి, 3వ దినమున ఏం చేయచ్చా? లేపుతానన్నాడు. అంటే శరీరం అనే ఆయన దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన్ని లేపినాడా లేదా? అంటే ఇప్పుడు 2 దినాలు అయిపోయినాక యేసుప్రభు సమాధిలో నుండి 3వ దినము లేచినట్టు ఇప్పుడు ఇది కూడా 3వ దినము. ఆయన విశ్వాసం ఉంచిన వారు లేపబడాల, మేఘముల మీద కొనిపోబడాల అని చెప్పి కొందరు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దినానికి 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 2025 కాబట్టి 3వ దినం పడింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు గురించి పత్రికలలో ఇంకా సంఘాలకు రాస్తూ కొరింథీ పత్రికలు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే దేవుని జ్ఞానం అన్నాడు. యేసుప్రభు ఎవరు? దేవుని జ్ఞానం అన్నాడు, దేవుని శక్తి అన్నాడు, దేవుని మహిమ అన్నాడు, దేవుని బలము అన్నాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనకు ముందు ఏది లేదు, ఆయనే ముందు. ఆది నేనే, అంతం నేనే, అల్ఫయు ఉమయగయు నేనే అన్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నానని చెప్పి తెలియజేసినాడు. ఇంతకంటే సాక్ష్యాలు, రుజువులు ఏం కావాలా? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఇప్పుడున్న ఈ జనాంగానికే చెప్పినాడు. ఇంకా నమ్మకుండంటే కొన్ని రుజువులు చూపించినాడు. దగ్గరికి తీసుకురారా, కాల్చిన చేప ముక్కలు, రొట్టెలు తెర్రా, మీ ఎదుటనే తింటాను. నన్ను ఎందుకు భూతము దయ్యమని అంటుకుంటున్నారు? భూతానికి దయానికి ఎముకలు ఉండవు అన్నాడు. భూతం అంటే ఆత్మ అని. ఆత్మకు ఆకారం ఉండదు. ఆత్మకు ఏముండదు? ఆకారం ఉండదు. అది తినదు, భోజనం చేయదు. నేను బ్రతికినాను, లేచినాను, ఇట్లా తీసుకురండి అని చెప్పి కాల్చిన చేప ముక్కలు వాళ్ళందరూ ఎదుట లూకా సువార్త 24వ అధ్యాయంలో తిన్నాడా లేదా? యేసుప్రభు తిన్నాడా లేదా? తిని చూపించినాడా లేదా? రుజువు చూపించినాడా లేదా? ఎన్ని రుజువులు చూపించన్నా కానీ సందేహము, అనుమానము. ఎవరికి? శిష్యులకు. అందుకే చివరిలో చెప్పినాడు, మీ హృదయాలు కలవరపడనీయవద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడే అని చెప్పినాడు. కాబట్టి దైవ గ్రంథంలో ప్రతిదీ ఏమన్నాడంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడు. పరలోకానికి తలుపు ఎవరు? యేసుప్రభే. పరలోకానికి తలుపు ఎవరంటే యేసుప్రభు. మీకు అర్థం కావాలని చెప్తున్నాను. హైదరాబాద్లో మెట్రో ట్రైన్ స్టేషన్లు ఉన్నాయి. మనము అమీర్పేట నుండి మియాపూర్ అట్లా పోవాలనుకో, అమీర్పేటలో స్టేషన్లో పోయినాక టికెట్ తీసుకోవాలి. టికెట్లు ప్లాస్టిక్ కాయిన్లు, ఫైబర్వి. అది ఏం చేయాలంటే ఆ గేట్ కాడ లోపల వేయాల. వేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే గేట్ ఓపెన్ కాదు, లోపలికి పోలేరు. ఎవరైతే టికెట్ తీసుకుంటారో కాయిన్ వాళ్ళు లోపలికి పోతారో అది ఓపెన్ అవుతుంది. సెన్సార్ అన్నమాట. మరి పరలోకం పోవాలంటే యేసుప్రభు ద్వారం కొన్నాడు, తలుపు కొన్నాడు. ఆ యేసుప్రభు ద్వారానే పోవాలా. యేసుప్రభు లేకుండా నేను పోతా అంటే అవుతుందా? పోనీకుంది అట్లా అవకాశము లేదు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడంటే పరలోకము చేరడు. మానవుడు పరలోకం చేరాలంటే ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే చేరాలి. కాబట్టి ఈ వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు, వాక్యమే మనకు జీవాహారము, వాక్యమే నిరంతరము నిత్య జీవాన్ని ఇచ్చేది, బ్రతికించేది. ఇంకా వాక్యము లేకపోతే మనమేమీ చేయలేము. అందుకే అన్నాడు, నాకు దూరంగా ఉంటే ఎండిపోతారన్నాడు. దూరంగా అంటే ఏమవుతాం? ఎండిపోతాం. అతుక్కబడి ఉన్నామనుకో బలంగా ఉంటాము, పుష్టిగా ఉంటాము, జీవము కలిగి ఉంటాము, ఫలిస్తామని చెప్పి రాయబడి ఉన్నది.
కాబట్టి ఈరోజు యేసుప్రభు చెప్పిన మాటలలో నేనే 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 అనే మాటలు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అని చెప్పినాడు. వాక్యాన్ని నేనే, ఆది యందు ఉన్నవాడను నేనే, అంతము నేనే, అన్నీ నేనే అన్నాడు. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏ మనుషుడు నెరవేర్చలేదు. ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చింది దేవుడు. మనుషులకు ఇచ్చే మనుషులు నెరవేర్చారేమని చూసినాడు. ఏ మనుషుడు నెరవేర్చలే ధర్మశాస్త్రాన్ని. అందుకని యేసుప్రభు ఏం చేసినాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. అది నెరవేర్చేనే పరలోకం మానవునికి. అది ధర్మశాస్త్రం అట్టనే పెట్టి పరలోకం చేరడానికి వీలు లేదు. అందుకే కొట్టివేయటకు రాలేదు, కానీ నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని చెప్పి తెలియజేసినాడు యేసుప్రభు. నేను చెప్పిన ఈ మాటలు భూమియు ఆకాశమును గతించును కానీ నా మాటలు ఒక అక్షరం కానీ ఒక పొల్లు కానీ తప్పిపోవు అన్నాడు. యేసుప్రభు చెప్పిన మాటలు నిరర్థకము కానేరవు, అవి ఒక అక్షరం పొల్లు కూడా పోదన్నాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాటలు విందామా, మంది చెప్పిన మాటలు విందామా? యేసుప్రభు చెప్పిన మాటలు వింటే బాగుపడతాము, మంది చెప్పిన మాటలు వింటే చెడిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి తలంపులన్నింటినీ దీవించునుగాక. పరలోకపు తండ్రి, మహిమగల దేవ యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మీరు శరీరధారిగా భూలోకంలో ఉండినప్పుడు అనేకులతో సంభాషణ చేసినారు, మాట్లాడినారు. వారికి తెలిసినటువంటి సత్యాలను కొన్ని తెలియజేశారు. సమరశ్రీ ప్రభా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును అని తెలియజేసినప్పుడు నేనే అన్నారు. అలాగే ప్రభా, అంత్యదినమున లాజరు లేస్తాడని నేను ఎరుగుదునని మాట్లాడినప్పుడు పునరుత్థానమును నేనే అని తెలియజేసిన రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవజనుడు పౌలు ప్రభా పట్టబడినప్పుడు ప్రభా నీవెవడవన్నప్పుడు నజరేయుడైన యేసును నేనే అని తెలియజేసినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. పరలోకానికి మార్గం మీరే, ద్వారం మీరే, తలుపు మీరే, సమస్తము మీరే, సంఘము మీది. మేము మీ ప్రజలము. మీరు మీ సురక్తం ఇచ్చి మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు. మేము మీ సొత్తు, మీ ప్రజలము. దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా చుట్టూ, మా వెనక, మా ముందు మీ కాపుదల, మీ కంచె, మీ కృప, మీ భద్రత వేసి కంటికి రెప్పలా కాపాడుచున్న రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాలు ప్రజలు హృదయాల్లో భద్రపరుచుకొని ముందుకు సాడు